మనోజ్ గారు దీనిలో కవిత గారు కూడా యాజ్ ఆఫ్ నో మనకి చూసిన దాన్ని బట్టి బలైనట్టుగా కనపడుతూ ఉంది. ఆవిడ అసలు మొత్తం ఈ సౌత్ గ్రూప్ మళ్ళీ ఒక పదం వాడారు. కోర్టు చాలా తీవ్రంగా దాన్ని ఆక్షేపించింది. రాజకీయాల్లో ఒకవేళ నేరం చేశారంటే దానిలో సౌత్ వాళ్ళు నేరం చేశారు లేదా నార్త్ వాళ్ళు నేరం చేశారు మీరు ఎలా అంటారు? ఈ సౌత్కి సంబంధించిన వాళ్ళందరినీ సౌత్ గ్రూప్ అన్నప్పుడు మిగతా వాళ్ళ నార్త్ గ్రూప్ అని ఎందుకు అడగలేదని కూడా అడిగింది. అంటే ఇంత వివక్ష అంటే నార్త్ వేరు సౌత్ వేరు అన్నట్టుగా ఈ సౌత్ నుంచి కవిత గారు లేదంటే మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ మీ ఆడిటర్ గారు బైర్పల్లి అశోక్ గారు అభిషేక్ గారు వీళ్ళంతా కలిసి ఏదో వాళ్ళకు ఒక పెద్ద స్కెచ్ ఇచ్చారు. ఆ స్కెచ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. 100 కోట్ల డబ్బులు చేతులు మారినాయి. ఇవన్నీ ఆరోపణలు చేసి ఇంత కేసు పెట్టి కవిత గారి పొలిటికల్ కెరీర్ సహజంగా ఇంత కేసు వచ్చినప్పుడు ఎవరైనా ఏదో జరిగిందని అనుకుంటారు సమాజం. ఆవిడకి నష్టపోయారు. సరే ఈ ఒక్క కేసు వల్ల బీఆర్ఎస్ నష్టపోయిందా నష్టపోయిండకపోవచ్చు కానీ సరే వాళ్ళ ఓటమిలో ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఒక రిలీఫ్ వచ్చిన రాజకీయంగా ఒక మచ్చపడ్డ తర్వాత పొలిటికల్గా నష్టపోయిన తర్వాత ఇందాక ఎవరన్నారు గడియారాన్ని వెనక్కి తిప్పి తీసుకురాలేమని చెప్పి ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఏంటి కవిత గారి స్పందన? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్కి తెలంగాణ ప్రజలకు నమస్కారం అన్న. సార్ ఈరోజు నిజంగా కూడా ఒక ఆవేదన అంటే ఈరోజు ఏదైతే రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవితక్క గారికి క్లీన్ షీట్ వచ్చిందో అది మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయము. మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే రేపు మేము మే ఫస్ట్ వీక్లో మేము ప్రాంతీయ పార్టీ మా పార్టీని అనౌన్స్ చేసే ముందు మాకు ఇది ఒక అంటే ప్రకృతి కూడా ఆ దేవుడు కూడా మాకు సహకరిస్తున్నారు. మాకు ఒక క్లీన్ అంటే ఒక మచ్చ ఏదైతే ఉందో దాన్ని కడిగిన ముత్యంలాగా నేను వస్తాను తెలంగాణ ప్రజలకు కవితక్క గారు ఎప్పుడు మాటిస్తున్న సందర్భంలో ఈ రోజు అది నిజమైంది అని కొంత మాకు ఆనందం ఉంది. కానీ గత 3.5 సంవత్సరాలుగా మా మనోవేదన మా క్షోభ కవితక్క గారు ఒక్కరే కాదు, ఆమె కుటుంబమే కాదు, ఆమె నమ్ముకున్న కార్యకర్తలం నాయకులం కూడా మేము చాలా క్షోభకు గురైనాం. ఏ విధంగా అంటే ఈరోజు ఒక లిక్కర్ స్కామ్ ఆరోపణ ఎదుర్కొన్నప్పుడు ఒక ఆడబిడ్డని లిక్కర్ క్వీన్ అని లిక్కర్ రాణి అని చెప్పేసి పవిత్రమైన బతుకమ్మను ఎత్తుకున్న ప్లేస్లో లిక్కర్ బాటిల్స్ పెట్టి విపరీతమైన ట్రోల్స్ మేము ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దగ్గర కూడా మాకు కూడా లిక్కర్ తాగొచ్చిండ్రా మాట్లాడొచ్చిండ్రా. పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎమ్మెల్సీ పదవిలో ఉన్న తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా సారాదంద చేసిన ఈమెం మాట్లాడుతుంది అని మాట్లాడిన మాటలు ఎన్నో కూడా మా గుండెల్లో ఒక అగ్నిగోళం రగులుతున్నట్టు మేము అనుభవించినాం. 3.5 నెలలు కవితక్క గారిని 3.5 సంవత్సరాలు కవితక్క గారిని 5.5 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఎవరు కూడా అగ్రనాయకులు అదే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పటికీ అగ్రనాయకులు ఎవరు ఆ లెవెల్లో ప్రెస్ మీట్లు పెట్టి అక్కగారికి లేదు కదా. అంటే మీరు దేనికి అదే ఇప్పుడు హరీష్ గారు కేటీఆర్ గారు ఢిల్లీ వచ్చి పరామర్శించారు. ఆ రోజుకి కవిత గారు పార్టీలో ఉన్నారు. అంటే ఒకదానికొకటి ఆపాదించుకోవడం కరెక్ట్ అన్నది పాయింట్. అంటే నేను మీకు చెప్తాను ఎందుకంటే సార్ మీకు తెలియాలి, తెలంగాణ ప్రజలకు తెలియాలి. గత 14 సంవత్సరాలుగా కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీలో ఎంత వివక్షకు గురైనా తన ఓటమికి కారణం ఏదైనా అన్నిటినీ సైలెంట్గా భరిస్తూ వచ్చినాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీయే స్పష్టంగా చెప్తుంది కేవలం కవితక్క గారిని ఈ లిక్కర్ కేసులో ఇరికించడానికి కారణము కేసీఆర్ గారిని ఎదుర్కోలేక నేను కంటిలో నలుసుగా మారినా అందుకే నా మీద కుట్రతో నా బిడ్డని ఇరికిచ్చిండ్రు ఈ కేసులో అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం కవితక్క గారు బలైనట్టే కదా. ఆ బలైన సందర్భంలో మిగతా నాయకుల మీద ఏ కేసులన్నా ఏమన్నా వచ్చినప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కానివ్వండి పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి స్పందిస్తారు, మాట్లాడతారు. కవితక్క గారు స్వయంగా 2-3 సార్లు కేసీఆర్ గారికి విన్నపించుకున్నా కూడా మీరు పెట్టలేకపోయినా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్నతోనన్న పెట్టించమన్న సందర్భంలో కూడా వీళ్ళు ఎక్కడ అండగా లేరు. బలంగా కవిత ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి వీళ్ళు కవితక్క గారికి అండగా లేరు సార్. ఇది మేము ప్రత్యక్షంగా కవితక్క బయట వాతావరణం అప్పటికి అలా లేదు. మనోజ్ గారు మీ పొలిటికల్ లైన్ మీరు తీసుకోండి. అంటే ఏంటంటే మేము అప్పుడు ఉన్న వాళ్ళగా మాకు తెలుసు. మేము ఆ రోజు ఎయిర్పోర్ట్ వరకు కూడా సార్ మేము వెళ్ళింది కొంతమంది కవితక్క గారితో ఉన్న కార్యకర్తలం నాయకులం వాళ్ళ హస్బెండ్ మాత్రమే వచ్చిండ్రు. ఆ రోజు మేము చాలా బాధకు గురైనాం. తెల్లవారి మేము ఆ రేంజ్ లో నిరసన చేస్తాము. ఒక ఆడబిడ్డని ఆమె బతుకమ్మ ఎత్తుకొని ఊరూరా బతుకమ్మ చేసి తెలంగాణకు ఒక ఆడబిడ్డగా బతుకమ్మగా ముద్ర వేయించుకున్న ఆడబిడ్డని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అది ఒక అన్యాయమైన ఒక ఆరోపణ. అదంతా 10,000 పేజీల ఛార్జ్ షీట్ లో కూడా కనీసం ఒక ట్రాన్సాక్షన్ ప్రూఫ్ కూడా లేదు. ఏదైతే మీరు ముందు నిందించాల్సింది జాతీయ సిబిఐ ఈడీ బీజేపీ బీఆర్ఎస్ అంటే
బీఆర్ఎస్ చెప్తున్నా, సపోర్ట్ చేయలేదని చెప్పండి వేరు. మా ఆవేదన అంతా చెప్తున్నాను సార్. ఆ టైంలో అవన్నీ మేము ఎదుర్కొని Yeah. కూడా మేము బలంగా కవితక్క గారిని నమ్మినాం. Okay. ఎవరైతే మేము ఉన్నామో కవితక్క గారు తప్పు చేయలేదు. ఈ లిక్కర్ కేసు వచ్చినప్పుడే మా జాగృతి నాయకులతోనే అక్క గారు స్పష్టంగా మీటింగ్, నేను తప్పు చేస్తే చేసినా అని చెప్తా, నేను చెప్తున్నాను మీరు అందరూ ధైర్యంగా ఉండండి, నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, Okay. ఇక్కడ మనం వెనక్కి తిరిగి అసలు వెనక అడిగి వేసే ప్రసక్తే లేదు అని. 10 ఫోన్లు ధ్వంసం చేసిండ్రు అన్నప్పుడు ఆ 10 ఫోన్లను చూపించినప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా అంటే మన రాజకీయం ఈరోజు ఎంత లైన్లు దాటి పర్సనల్ గా ఒక ఆడబిడ్డని చాలా అంటే చాలా ఆవేదనకు గురి చేసిండ్రు, మమ్మల్ని అందరినీ కూడా ఎంతో బాధకు గురి చేసిండ్రు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇవన్నిటికీ 5.5 నెలలు ఒక ఆడబిడ్డని తన పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్న, 10th క్లాస్ చదువుతున్న బాబు ఎగ్జామ్స్ టైంలో తల్లిని దూరం చేసిండ్రు. తన ఇంట్లో తన కుటుంబ సభ్యులకి కేసీఆర్ గారు కూడా ఒక కూతురు జైల్లో ఉంటే తప్పకుండా తండ్రిగా ఆయన గుండె రగిలిపోయి ఉంటది. అవన్నీ ఇంతమంది ఆవేదనకు గురి చేసిండ్రు కదా, ఈ రోజు మీరు క్లీన్ షీట్ ఇచ్చారు, దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఓకే, దాని గురించి మాట్లాడదాం.